ఘుమఘుమలాడే బిర్యానీలో బాస్మతి బియ్యానిదే కీలక పాత్ర. ఎగుమతి ప్రాధాన్యం కలిగి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా మన దేశంలో బాసుమతి వరి బహుళ ప్రాచుర్యం పొందింది. అనాదిగా బాసుమతి రకాల సాగుకు తెలుగు రైతులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా మిల్లింగ్, మార్కెటింగ్ సమస్యల వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పొడువు గింజ సువాసన రకాలతో పాటు మధ్యస్థ సైజు కలిగిన పొట్టి గింజ సువాసన రకాలను అభివృద్ధి చేశారు. ఖరీఫ్లో వీటి సాగు ద్వారా రైతులు అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మంచి సువాసనతో పొగలు కక్కే బిర్యానీ చూస్తే ఎవ్వరికైనా కడుపులో ఆకలి పరుగులు పెట్టడం ఖాయం. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన వంటకంగా పేరుగాంచిన బిర్యానీకి మన హైదరాబాద్ కేంద్ర బిందువుగా నిలవటం గర్వకారణం. ఇంతటి విశిష్టమైన వంటకానికి మూలం బాసుమతి బియ్యం. రుచి, సువాసన, నాణ్యత, ధరల్లోనూ బాసుమతికి మరో రకం సాటిలేదు. బాసుమతి అంటే సువాసన గలది అని అర్థం. భారతదేశం నలుమూలలా సువాసన కలిగిన ధాన్యం రకాలను చాలా కాలం నుండి పండిస్తున్నారు. అయితే ఉత్తర భారతదేశంలో పండిస్తున్న సువాసన గల ధాన్యం బాసుమతి పేరుతో ప్రసిద్ధి చెందటం వల్ల మిగిలిన సువాసన కలిగిన రకాలకు ప్రాధాన్యం తగ్గింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పండే బాసుమతి రకాలు నాణ్యతలో మిగతా వాటికి తీసిపోవు. అలాగే తెలంగాణలో స్థానికంగా సాగులో ఉన్న సువాసన రకాలు కూడా మంచి నాణ్యతను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక డిమాండ్కు అనుగుణంగా పొడవు, మధ్యస్థ సైజు గింజ కలిగిన సువాసన రకాలు అభివృద్ధి చేశారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. వీటిని ఖరీఫ్లో సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్. సువాసన గల రకాలు అనగా బాస్మతి సంబంధించినటువంటి రకాలను కూడా ఈ మధ్య రైతాంగం చాలామంది అడుగుతున్నారు. మన ప్రాంతంలో బాస్మతి రకాలు సాగు చేసుకోవచ్చా, సాగు చేసుకోవాలనుకుంటే ఎలాంటి రకాలు సాగు చేసుకోవాలి, వాటి దిగుబడి సామర్థ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం. అందులో భాగంగా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 15435 అనేటువంటి రకాన్ని రాజేంద్రనగర్ వరి 2 పేరుతోని 2021 సంవత్సరంలో రూపొందించి విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంటకాలం 135 నుంచి 140 రోజులు. గింజలు సన్నగా, పొడవుగా, అంటే బాస్మతికి ఉండాల్సినటువంటి ఆ పొడవుతో ఉంటుంది. అదేవిధంగా బాస్మతి లాగా సువాసన కూడా కలిగి ఉంటుంది. అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉంటుంది. ఈ రకం కూడా కొంతవరకు అగ్గి తెగులను తట్టుకునేటువంటి శక్తి ఉంది. దిగుబడి సామర్థ్యం ఎకరానికి సుమారు 20 నుంచి 22 క్వింటల వరకు వచ్చే అవకాశం ఉంది. రైతాంగం బాస్మతి రకాలను సాగు చేసుకోవాలనుకుంటున్నారో ఈ 135 రోజుల ఈ RNR 15535 అనేటువంటి రకాన్ని మనం వానాకాలంలో సాగు చేసుకొని ఈ బాస్మతి బియ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ రకం యొక్క నూక శాతం కూడా బాగా ఉంటుంది. అంటే సాధారణంగా బాస్మతి రకాలలో నూక శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ రకంలో అంత నూక ఎక్కువగా రాకుండా మనకు మంచి లాభదాయకమైనటువంటి బియ్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో చిట్టి ముత్యాలు అనేటువంటి లోకల్ వెరైటీని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ చిట్టి ముత్యాలు అనేటువంటి రకము గింజలు బాగా చిన్నగా ఉండి బాస్మతి లాంటి సువాసనని కలిగి ఉంటాయి. అయితే ఈ చిన్నగా ఉండి వాసన ఉండటం వలన వీటికి మార్కెట్లో ఈ చిట్టి ముత్యాలు రైస్కి మంచి ధర పలుకుతూ ఉంటుంది. కాకపోతే ఈ చిట్టి ముత్యాలు అనేటువంటి రకం ఎత్తుగా పెరగడం, దిగుబడి చాలా తక్కువగా రావటం, వర్షాకాలంలో సాగు చేసినప్పుడు పడిపోవటం అనేటువంటిది సాధారణంగా రైతాంగం ఎదురవుతున్నటువంటి సమస్యలు. ఈ సమస్యలకి ప్రత్యామ్నాయంగా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 15459 అనేటువంటి రకాన్ని రాజేంద్రనగర్ వరి 3 పేరుతోని 2021 సంవత్సరంలో రూపొందించి విడుదల చేయడం జరిగింది. ఈ రకము చిట్టి ముత్యాలతో పోలి ఉంటుంది. అంటే గింజ చాలా చిన్నగా, అంటే చిట్టి ముత్యాలు కంటే కూడా చిన్నగా ఉండి వాసన కలిగి మంచి అన్నం నాణ్యత కలిగినటువంటి రకం. పంటకాలం 135 నుంచి 140 రోజులు. ఎత్తు కూడా చిట్టి ముత్యాలు అంత పెరగకుండా ఉంటుంది. అదేవిధంగా పడిపోయే లక్షణం కూడా తక్కువగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 15 నుంచి 16 క్వింటల వరకు వచ్చే అవకాశం ఉన్నటువంటి అతి చిన్న సువాసన గల చిట్టి ముత్యాలను పోలినటువంటి వరి రకం ఈ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉంది. కాబట్టి చిట్టి ముత్యాలు సాగు చేసేటువంటి రైతాంగం ఈ నూతన వెరైటీ గురించి తెలుసుకొని ఈ రకాన్ని కూడా సాగు చేసుకొని మంచి లాభదాయకమైనటువంటి దిగుబడులు పొందే అవకాశం ఉంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటలకు చీడపీడల సమస్య అధికమవుతుండటంతో తెగుళ్లను, పురుగులను నియంత్రించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలు సేకరించినప్పటికీ విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేయటం ద్వారా విత్తనం, నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం అధికంగా ఉండి మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు, తెగుళ్లను అరికట్టి తరువాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సమీపిస్తున్న ఈ సమయంలో రైతులు మొన్న కురిసినటువంటి వర్షాలకు దుక్కులు సిద్ధం చేసుకుని విత్తనాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో పత్తి, వరి, కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న వంటి పంటల్ని ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నారు. ఏ పంటకైనా కూడా చూసుకున్నట్లయితే మనకు విత్తనం వేసుకున్నప్పటి నుంచి పంట కోసేంత వరకు సరైన యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో తీసుకుంటేనే మనకు అధిక దిగుబడులు అనేటివి సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా చూసుకున్నట్లయితే మన సాగు చేసే పనుల్లో ముఖ్యమైనది విత్తన శుద్ధి. ఈ విత్తన శుద్ధి ఎలాంటి పాత్ర పోషిస్తుందంటే ముఖ్యంగా మనం విత్తుకున్న తర్వాత భూమి ద్వారా లేదంటే మనం ఎంచుకున్నటువంటి విత్తనం ద్వారా కూడా ఈ శిలీంధ్రాలు వ్యాపించి మనకు దిగుబడులు తగ్గి అంటే మొలక శాతం రాకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పంట తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు మొక్కను ఎదగనీయకుండా చేసి దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది మనకు పంట పెరుగుదలలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ వానాకాలంలో సాగు చేసేటువంటి ప్రధానమైన పంట వరి. వరిలో చూసుకున్నట్లయితే 2 రకాలుగా విత్తన శుద్ధి అనేది మనం చేయడం జరుగుతుంది. మెట్ట వరి కనుక సాగు చేసేటువంటి పరిస్థితుల్లో 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం మందును కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నాటు వేసే పద్ధతిలో లేదంటే దంప పద్ధతిలో కనుక మనం విత్తనం వేసుకోవాలనుకుంటే దానికి 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం కలుపుకొని దాంట్లో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి తర్వాత మండగట్టి దాన్ని ఉక్కు పగిలిన తర్వాత మనం విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జొన్న, మొక్కజొన్న వంటి పంటలు తీసుకున్నట్లయితే మనకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ లేదా మ్యాంకోజెబ్ మందుని కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్రాలు మొక్కను ఆశించకుండా ఉండి మంచి దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనం తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల నివారణకి ఈ మొక్కజొన్న, జొన్న పంటల్లో ముఖ్యంగా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థయామిథాక్సమ్ లేదా 12 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందులతో కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల నుంచి కూడా మనం పంటను రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కత్తెర పురుగు నివారణకు మనం 1 కిలో విత్తనానికి 4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి మందుతో కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించేటువంటి కత్తెర పురుగు లార్వాల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే కంది పంటను చూసుకున్నట్లయితే మనకు ఈ క్యాప్టన్ లేదా మ్యాంకోజెబ్ అనే మందును 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ అపరాల పంటల్లో చూసుకున్నట్లయితే మనం ఈ రైజోబియం కల్చర్ అంటే 1 ఎకరానికి సరిపడే విత్తనానికి 200 నుంచి 400 గ్రాముల రైజోబియం కల్చర్ని కూడా మనం పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలలో నత్రజనిని స్థిరీకరించడానికి మొక్కకు ఉపయోగపడుతుంది. దీని తర్వాత మనం ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్ర నాశిని కనుక మనం 1 కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ పంట పెరుగుదలలో ఆశించేటువంటి వేరుకుళ్ళు తెగులు వంటి తెగుళ్ళు ఆశించకుండా మొక్కకు రక్షణ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏ పంట తీసుకున్నా కూడా ముఖ్యంగా పత్తి తీసుకున్నట్లయితే అవన్నీ కూడా సంకర జాతి రకాలు కాబట్టి కంపెనీ వాళ్ళే విత్తన శుద్ధి చేసి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంచుకునే నాణ్యమైన విత్తనాన్ని బట్టే మన దిగుబడులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవడంతో పాటు ఈ విత్తన శుద్ధి అనేటువంటి పద్ధతిని కూడా పాటిస్తే మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతి పాటిస్తారని ఆశిస్తున్నాను.
విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందులతో శుద్ధి చేసిన తరువాత నీడలో ఆరబెట్టాలి. శిలీంధ్రనాశిని మందులతో శుద్ధి చేసి చివరిగా జీవరసాయన మందులు లేదా జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తెగుళ్లు సోకాక పంటపై మందులు పిచికారీ చేసే కంటే ముందే విత్తన శుద్ధి చేయడం సులువైన పని. దీనివల్ల కూలీ ఖర్చు, శ్రమ, వాతావరణ కాలుష్యం తగ్గుతాయి. నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ప్రధానమైన పంట. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. మిగిలిన నూనె గింజల పంటలతో పోలిస్తే ఈ పంటలో నూనె శాతం అధికంగా ఉండటం వల్ల రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్లో వేయాలనుకునే రైతులు రకాల ఎంపికతో పాటు సమగ్ర యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే హైబ్రిడ్ రకాలు సాగు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఖరీఫ్లో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఒక ప్రత్యామ్నాయ పంటగా మరియు యాసంగి, వేసవి కాలాల్లో కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగించుకుని తక్కువ కాల పరిమితి గల ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసి మంచి దిగుబడులు, నికర ఆదాయము పొందవచ్చును. అయితే ప్రొద్దుతిరుగుడు పంటను చిన్న చిన్న కమతాలలో కాకుండా ప్రక్క కమతాల రైతు సోదరులు ఒకేసారి 20 నుండి 25 ఎకరాలలో కలిసి సాగు చేస్తే పక్షుల బెడద తక్కువగా ఉండి మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. బరువైన నేలల్లో ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. నీరు నిల్వ ఉండని ఎర్ర చెలక, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనువైనవి. వర్షాధారంగా పండించేందుకు బరువైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలలు కూడా అనుకూలమే. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన హైబ్రిడ్ రకాలు అధిక దిగుబడులతో రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలనిస్తున్నాయి. వీటిలో KBSH 44, NDSH 1, DRSH 1 వంటి సంకర వంగడాలు మన ప్రాంతంలో సాగుకు అనువుగా ఉన్నాయి. KBSH 44 రకం పంటకాలం 90 నుండి 95 రోజులు, ఎకరాకు 560 నుండి 600 కిలోల దిగుబడి వస్తుంది. NDSH 1 రకం పంటకాలం 80 నుండి 85 రోజులు, ఎకరాకు 600 నుండి 700 కిలోల దిగుబడి వస్తుంది. DRSH 1 రకం పంటకాలం 90 నుండి 95 రోజులు, ఎకరాకు 600 నుండి 700 కిలోల దిగుబడి వస్తుంది. ఈ హైబ్రిడ్ రకాలతో పాటు ప్రైవేట్ రంగ హైబ్రిడ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు వాటిని కూడా సాగు చేసుకోవచ్చును. ప్రొద్దుతిరుగుడు పంటను అంతర పంటగానే కాకుండా ఏక పంటగాను సాగు చేసుకోవచ్చు. అంతర పంటలుగా సాగు చేసినప్పుడు వేరుశెనగ 4 వరుసలు, ప్రొద్దుతిరుగుడు 2 వరుసలు, కంది 1 వరుస, ప్రొద్దుతిరుగుడు 2 వరుసల్లో ఖరీఫ్లో సాగు చేయాలి. ఎకరాకు 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఇందుకోసం థయోమిథాక్సమ్ 3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నెక్రోనిన్ వైరస్ తెగులు సమస్యను అరికట్టవచ్చు. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రోడియాన్ ప్లస్ కార్బండిజం 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. బోదెలు చేసి విత్తనం నాటినట్లయితే పంట కాలంలో వివిధ దశల్లో నీటి తడులు ఇవ్వడానికి, పైపాటుగా ఎరువులు వేయడానికే కాకుండా మొక్కలకు తగినంత పటుత్వం కూడా లభిస్తుంది. విత్తేటప్పుడు తేలిక నేలల్లో అయితే సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 20 నుంచి 25 సెంటీమీటర్లు, అదే నల్లరేగడి భూముల్లో అయితే సాళ్ల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10 నుండి 15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయడం వలన మొక్కల మధ్య నీరు, పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది.
పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకం. విత్తే ముందు ఎకరాకు 2 నుండి 3 టన్నుల పశువుల ఎరువును వెయ్యాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలను అందించాలి. వర్షాధారపు పంటకు 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను అందించాలి. నత్రజని ఎరువులను సగం విత్తే ముందు, మిగతా సగం 2 దఫాలుగా వెయ్యాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు జిప్సం 55 కిలోలు వేస్తే గింజల్లో నూనె శాతం పెరుగుతుంది. పైరు పూత దశలో ఉన్నప్పుడు 2 గ్రాముల బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రొద్దుతిరుగుడు పంటలో మొగ్గతొడుగు దశ, పువ్వు వికసించు దశ, గింజ కట్టే సమయం కీలక దశలు. నేలల రకాన్ని బట్టి, పగటి ఉష్ణోగ్రతలను బట్టి ఎర్ర నేలల్లో 8 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నెలలకు అయితే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలి. పంటలో కలుపు నివారణ చాలా ముఖ్యం. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు గాని పెండిమిథాలిన్ 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలుపుకుని నేలపై పిచికారీ చేయాలి. పంట విత్తిన 25 నుండి 30 రోజుల తర్వాత గుంటక లేదా దంతితో అంతర కృషి చేయాల్సి ఉంటుంది. పొద్దుతిరుగుడు పంటకు పలు రకాల చీడపీడలు ఆశిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పచ్చదీపపు పురుగులు. ఇవి వాతావరణంలో ఉష్ణోగ్రతలు 30 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువైనప్పుడు, పైరు బెట్టకు గురైనప్పుడు ఆశిస్తూ ఉంటాయి. ఇవి ఆశిస్తే ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి పూర్తిగా ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తెల్లదోమ. ఇది ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చడం వలన మొక్కలు గిడసబారిపోతాయి. నివారణకు టైటాజోఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువవుతుంది. పువ్వుల నుండి రసాన్ని పీలుస్తాయి. ఇవి నెక్రోసిస్ వైరస్ తెగులును పరోక్షంగా వ్యాప్తి చేసి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణకు థయోమిథాక్సమ్ 3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. ఇమిడాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పైరు 30 రోజుల దశ నుంచి పొగాకు లద్దె పురుగు ఆశిస్తుంది. గుంపులుగా ఆకులపై చేరి పత్రహరితాన్ని గోకి తింటాయి. దీని వలన ఆకులు జల్లెడ ఆకులుగా మారుతాయి. దీని నివారణకు నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా సాయంత్రం వేళల్లో విషపు ఎరను చల్లి నివారించుకోవాలి. పుష్పించే దశలో ఎక్కువగా ఆశించే పురుగు బీహారీ గొంగళి పురుగు. ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తే మొక్కలు మోడుబారిపోతాయి. వీటి నివారణకు క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు ప్లస్ డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పుష్పించే దశలో శనగపచ్చ పురుగు ఆశిస్తుంది. లార్వాలు పువ్వులు గింజల మధ్యన చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణకు థయోడీకార్బ్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పైరు 25 రోజుల నుండి 65 నుండి 70 రోజుల వరకు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆశించి తీవ్ర నష్టం కలుగచేస్తుంది. ఇవి ఆశించినప్పుడు ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు మాడిపోయినట్లు అవుతాయి. వీటి నివారణకు ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తేమ తక్కువగా ఉండే వేడి వాతావరణంలో బూడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆకులపై అడుగు భాగాన బూడిద లాంటి పొడి కప్పబడి ఉంటుంది. దీని నివారణకు డినోక్యావ్ 1 మిల్లీలీటరు లేదా ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తామర పురుగుల ద్వారా నెక్రోసిస్ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశిస్తే ఆకులు సరిగా పెరగక గిడసబారిపోతాయి. పువ్వు సరిగ్గా విచ్చుకోక మెలిక తిరిగి వంకరగా మారుతాయి. ఈ తెగులు నివారణకు విత్తన శుద్ధి చెయ్యాలి.
పార్చినియం కలుపును నివారించాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్ల మందును 10 లీటర్ల నీటికి, థయోమిథాక్సమ్ 0.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి 2 సార్లు పిచికారీ చేయాలి. నాణ్యమైన విత్తనం ఎంపిక చేసుకుని సమయానుకూలంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వర్షాధారం క్రింద సాగు చేస్తే ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్లు, నీటి పారుదల కింద సాగు చేస్తే 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చును.